Here is the non-spoiler review of the film కాఫీ విత్ ఏ కిల్లర్ తెలుగు మూవీ. ఇంకా ఈ మూవీ వచ్చేసి ఈ రోజు ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది, చూడడం జరిగింది. ఇంకా నేను వచ్చేసి ఐడెంటిటీ అనే మూవీ రివ్యూ కూడా ఇచ్చాను. ఆ మూవీ రివ్యూ కూడా చెక్ చేయండి. దాంతోపాటు శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, సబ్బరాబర్, శివరపల్లి వెబ్ సిరీస్, సబర్మతి రిపోర్టు, గాంధీతాత చెట్టు, అంకుల్ వారియర్స్, హత్య, నిన్న పోతుగడ్డ రివ్యూస్ కూడా ఇచ్చాను, అవి కూడా చెక్ చేయండి. ఈ రోజే ఐడెంటిటీ మూవీ రివ్యూ ఇచ్చాను, అది కూడా చెక్ చేయండి. ఇంకా ఈ కాఫీ విత్ ఏ కిల్లర్ స్టోరీ ప్లాట్కి వెళ్ళిపోతే చాలా సింపుల్ స్టోరీ ప్లాట్. ఒకరు ఫోన్ చేస్తారు ఒక కిల్లర్కి. ఆ కిల్లర్ ఒకరిని చంపాల్సి వస్తుంది కిల్లర్కి. ఆ కిల్లర్ ఏమో కాఫీ షాప్లోనే ఉంటాడు, చంపాల్సిన వ్యక్తిని కిల్లర్ని పంపిస్తారు. ఆ కిల్లర్ అనేవాడు కాఫీ షాప్లో ఎవరినైనా చంపాడా లేదా అనేది స్టోరీ ప్లాట్. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ గురించి వస్తే, స్టోరీ కాఫీ విత్ ఏ కిల్లర్ అనే పాయింట్తో ఒక కొత్త పాయింట్ని తీసుకొచ్చారు. కాఫీ క్లబ్లో జరిగే మిస్టరీ కింద బాగా ఇంట్రెస్టింగ్గా తీయచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ స్టోరీ ప్లాట్ బాగుంది కానీ దాన్ని ఎగ్జిక్యూషన్ బాగా చేయలేదనిపించింది. నా విషయానికైతే నాకైతే నచ్చలేదండి. సినిమా 1 hour 40 minutes రన్ టైము. అందులో నాకు తిప్పి కొడితే ఒక 25 minutes కానీ 30 minutesలో కానీ స్టోరీ మొత్తం సింపుల్గా తీసేయచ్చు, అంతలాగా ఉంది. ఇంకా ఈ మూవీ డైరెక్టర్ ఎలా తీసారంటే అనుకున్నాను, ఎందుకంటే ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి ఆర్పి పట్నాయక్ గారు. ఇతని మూవీస్ కొన్ని బాగానే ఉంటాయి, చాలా మూవీస్ బాగానే ఉంటాయి, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి. మంచి కంబ్యాక్ అని అనుకున్నాను స్టార్టింగ్. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అని పేరు పడతాయి. కానీ ఈ సినిమా చూస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అక్కడక్కడ కలిపితే అరగంట మాత్రమే బాగుందండి. మిగతా 1 hour 10 minutes టార్చర్ అనే ఫీలింగ్ కలిగింది నాకైతే. అరగంటలో అయిపోయే సినిమాని 1:40 లాగారు, విత్ ఇంక్లూడింగ్ క్రింజ్ కామెడీ. అసలు కామెడీని ఇంక్లూడ్ చేసి ఆ సీరియస్ స్టోరీని చెప్దాం అనుకోవడం తప్పు కాదు, కానీ ఆ కామెడీ చూస్తే చాలా క్రింజ్గా ఉందండి. అస్సలు బాగలేదు కామెడీ, అసలు నవ్వు రాలేదండి. పగలబడి నవ్వు కాదు కదా, చిరునవ్వు కూడా రాలేదు. ఏంట్రా ఈ టార్చర్ అనే ఫీలింగ్ అయితే కలిగింది. అసలు ఇది కామెడీనా, అసలు ఈ డైలాగ్స్ అసలు కామెడీ కింద అలా అనిపించింది. ఏం డైలాగ్స్ రా బాబు అనిపించింది. నాకైతే ఎక్కడ నవ్వు రాలేదండి. దానికంటే ఒక అరగంటలో ఈ స్టోరీ తీసేసి యూట్యూబ్లో వదిలేయడం బెటర్ అనిపించింది. సీరియస్ స్టోరీ చుట్టూ కామెడీ అల్లుకోవడం తప్పు కాదండి, కానీ ఆ కామెడీ మాత్రం నాకైతే వర్కౌట్ అవ్వలేదు. మరి ఎంతమందికి వర్కౌట్ అయిందో తెలియదు, నాకైతే వర్కౌట్ కాలేదు కామెడీ. లాస్ట్లో ట్విస్ట్ బాగుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ లాస్ట్ 10 minutes, ఫస్ట్ హాఫ్లో ఒక 10 minutes, ఫస్ట్ హాఫ్లో ఒక 10 or 15 minutes, క్లైమాక్స్ 10 minutes తప్ప నాకు మిగతా పోర్షన్స్లో ఏది నచ్చలేదు. ఎందుకంటే మిగతా పోర్షన్స్లో స్టోరీ తప్ప కామెడీ మాత్రమే ఉంది. 1 hour 10 minutes కామెడీ అయితే మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి అరగంటే. ఆ కామెడీ కూడా 1 hour 10 minutes కామెడీ కూడా నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఇంకా మీద ఎంతమందికి వర్కౌట్ అవుద్దో తెలియదు. ఇంకా ఈ మూవీకి వచ్చేసి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి, యాక్టర్స్ అందరూ బాగా పర్ఫామ్ చేశారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకా డైలాగ్స్, యాక్టింగ్ బాగుంది కానీ కామెడీ వర్కౌట్ అవ్వలేదు. టెంపర్ సినిమాలో వేసిన టెంపర్ వంశీ గారు, మిగతా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, వాళ్ళందరూ రాంప్రసాద్ గారు, మిగతా చాలా క్యారెక్టర్స్ పేర్లు ఉన్నాయి, వాళ్ళందరూ బాగా చేశారు యాక్టింగ్. రవి వర్మ వీళ్ళందరూ. ఇంకా ఈ మూవీకి వచ్చేసి యాక్టింగ్ బాగానే చేశారు కాబట్టి ఈ యాక్టింగ్ని దృష్టిలో ఉంచుకుని నేనైతే 1.5 out of 5 అయితే ఇస్తాను. నాకైతే సినిమా మొత్తంలో ఫస్ట్ హాఫ్లో ఒక 15 నిమిషాల పోర్షన్, క్లైమాక్స్ మాత్రమే నచ్చింది. మిగతా కామెడీ వర్కౌట్ అవ్వలేదు. ఇట్స్ ఏ బిలో యావరేజ్ మూవీ. ఇది నా ఒపీనియన్ మాత్రమే, ఇది నా రేటింగ్ మాత్రమే. 1.5 అనేది ఇది అంతేనండి. ఐడెంటిటీ మూవీ రివ్యూ కూడా ఇచ్చాను, అది కూడా చెక్ చేయండి. ఇంకా చాలా రివ్యూస్ ఉన్నాయి. మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై.